కీపింగ్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద బంగ్లాదేశ్ ఈవెంట్స్ ఇండియా. ఇవాళ నుంచి మనం ఏంటంటే హాట్ టాపిక్ ఆఫ్ ది డే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మనం ఎప్పుడు ఏంటి 2 మెయిన్స్ ఆర్టికల్స్ ఫాలోడ్ బై ప్రిలిమ్స్ ఆర్టికల్స్. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే టాపిక్ ఇన్ న్యూస్ ఆర్ ద ఇష్యూ ఇన్ న్యూస్ ఏదైతే ఉందో ఫస్ట్ అది డిస్కస్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత రిమైనింగ్ మన మెయిన్స్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనేవి ఫాలో అవుతాయి. సో అందుకే 9 ఉండాల్సిన 9 అయినాయి, 10 అయినాయి. సో కీపింగ్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద బంగ్లాదేశ్ ఈవెంట్స్. సో బంగ్లాదేశ్ అనేది ఏ కంట్రీ? మన నైబర్ కంట్రీయా నాన్ నైబర్ కంట్రీ? చెప్పండి. ఇండియా, దిస్ ఈజ్ బంగ్లాదేశ్, దిస్ ఈజ్ వాట్? సిలిగురి కారిడార్. ఇంకోటి ఏంటి? ఇదేంటి? నార్త్ ఈస్ట్. సో ఇండియా నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే మనకు ఒక నేరో ప్యాసేజ్వే ఉంటుంది, దాని పేరేంటి? సిలిగురి కారిడార్ ఆర్ చికెన్ స్నేక్. అది యాక్సెసిబుల్ చాలా తక్కువ టైంలో అనమాట. సో బంగ్లాదేశ్ సర్వ్స్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నైబర్. ఎందుకంటే ఒకవేళ చైనా వచ్చి ఈ సిలిగురి కారిడార్ని మూసేస్తే మనకి బంగ్లాదేశ్ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ యాక్సెస్ ఇస్తే మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు? నార్త్ ఈస్ట్. ఎందుకు ఈ మ్యాటర్ నేను మాట్లాడుతున్నానంటే సమ్ ఆఫ్ ది యూత్ ఎవరైతే ఉన్నారు బంగ్లాదేశ్లో ఏమంటున్నారంటే వీ విల్ క్యాప్చర్ నార్త్ ఈస్ట్ అంటున్నారు. ఏమంటున్నారు? నార్త్ ఈస్ట్ని క్యాప్చర్ చేస్తామంటున్నారు. ఎందుకు? దే నో ద వల్నరబిలిటీ. సో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ అడగొచ్చు, వాట్ ఆర్ ద వేస్ టు యాక్సెస్ నార్త్ ఈస్ట్ అంటే వీ హ్యావ్ సిలిగురి కారిడార్. సో మన ఇండియాకి నైబరింగ్ కంట్రీ ఎవరు? బంగ్లాదేశ్. సో దెర్ ఇస్ ఎ ట్రిక్ కాల్డ్ బచ్పన్ ఎంబీఏ. అదొకటి చెప్పండి. బచ్పన్ ఎంబీఏ ఏంటి? ట్రిక్ పేరేంటి? బచ్పన్ ఎంబీఏ. బచ్పన్లో బిఏ అంటే బంగ్లాదేశ్, బిఏ అంటే ఏంటి? బంగ్లాదేశ్, సిహెచ్ అంటే చైనా, పి అంటే పాకిస్తాన్, ఎన్ అంటే నేపాల్, ఎం అంటే మయన్మార్, బి అంటే భూటాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. దీస్ ఆర్ ద కంట్రీస్ దట్ ఆర్ గోయింగ్ టు బార్డర్ ఇండియా. ఇదే డిక్రీజింగ్ ఆర్డర్ కూడా. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇండియా నైబర్స్లో ఎవరితో ఎక్కువ మనం బార్డర్ షేర్ చేసుకుంటుంటే బంగ్లాదేశ్. ఈ టెక్నిక్ రాసుకోండి. ఏంటి? బచ్పన్ ఎంబీఏ. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఓకే. నేను చెప్పాను ఇన్స్టిట్యూట్లో చాలాసార్లు చెప్తాను. సో దోస్ డోంట్ నో ఈజీగా గుర్తుంటుంది. ఎప్పుడు కూడా మైండ్ని ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. ఎప్పుడు ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లోపల మీ అందరికీ తెలిసిందే షేక్ హసీనా ఏమైపోయారు? ప్రొటెస్ట్ ద్వారా ఆవిడ వచ్చారు. షీఈస్ టేకింగ్ అసైలమ్ ఇన్ ఇండియా. సో ఎవరైతే అప్పుడు ప్రొటెస్ట్లో ఇంపార్టెంట్ మెంబరో అతను డెత్ అయిపోయిందనమాట ఎలక్షన్స్ టైమ్ ఆఫ్ పార్టిసిపేషన్లో. సో దానివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమవుతుంది? ప్రొటెస్ట్ అవుతుంది. బట్ ఆ ప్రొటెస్ట్ వల్ల ఇండియాకి ఏంటి మ్యాటర్ అంటే ఫస్ట్ రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్. నెక్స్ట్ ప్రొటెస్ట్లు అయినప్పుడు ఎప్పుడు మైనారిటీ కమ్యూనిటీస్ మీద దాడి చేస్తారు. ఎవరి మీద దాడి చేస్తారు? మైనారిటీ కమ్యూనిటీస్. బంగ్లాదేశ్ అనేది ఏ డామినేటెడ్ కంట్రీ? ముస్లిం డామినేటెడా హిందూ డామినేటెడ్? ముస్లిం డామినేటెడ్ కంట్రీ కాబట్టి ఎవరి మీద ఎక్కువ అటాక్స్ అయితే? హిందూస్. సో హిందూస్ అనే వాళ్ళు మ్యాక్సిమం అక్కడి నుంచి వస్తారు, ఇండియా నుంచి. సో వీళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అవుతున్నాయి. అందుకోసం మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకటే వస్తుంది, ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ హిందూస్ అంటున్నాం అనమాట. సో ఈ పర్స్పెక్టివ్ లోపల హిందూస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో మన యొక్క ఎంబసీస్ ముందెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటి? మా యొక్క రైట్స్ కాపాడండి, వీళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తామంటున్నారు, ఇది చేస్తామని. ఇందాక నేపాలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పారు తెలుసా? మీరు ఒకవేళ అక్కడున్న హిందూస్ని చంపేస్తే మేము ఎక్కడున్న బంగ్లాదేశ్ని చంపేస్తామన్నారు. సో చూడండి, చైన్ రియాక్షన్. ప్రొటెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బంగ్లాదేశ్. దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది? ఇండియా, నేపాల్ అన్నిటి లోపల చూపిస్తుంది. సో దట్స్ వై అందుకే ఏమంటాం మనం, ఏ కంట్రీ ఈజ్ అన్ ఆర్గానిజం. కంట్రీ అనేది ఏంటి? ఒక ఆర్గానిజం. సో అది పెరిగే కొద్దీ తన యొక్క ఏరియా పెరుగుతున్న కొద్దీ వేరే కంట్రీస్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే ఇష్యూ. చూడండి, స్టాప్ కమ్యూనల్ వైలెన్స్. ఇక్కడ ఒక పదం మాట్లాడు, ఏమన్నాడు? కమ్యూనల్ వైలెన్స్. వాట్ ఈస్ కమ్యూనల్ వైలెన్స్? Not religion. Communal politics means you are seeking a community's support to win in your politics. It might be based on religion, it might be based on your caste, it might be based on your region. ఏదైనా యూజ్ చేసుకుని అవతల కమ్యూనిటీతో వెళ్ళి గొడవలు ఆడుతున్నట్టు దాన్ని ఏమంటాం? కమ్యూనల్ వైలెన్స్. మీరు ఎప్పుడు కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉండాలి యూపీఎస్సీ లోపల. ఆల్వేస్ మీ థింకింగ్ అనేది నారో చూస్తున్నాను అందరి లోపల. ఆల్వేస్ యూ షుడ్ బి బ్రాడర్. కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏంటి? కమ్యూనల్ అంటే కమ్యూనిటీ బేస్డ్, మేబీ రిలీజియన్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్ రీజియన్ బేస్డ్ కమ్యూనిటీ ఆర్ లాంగ్వేజ్ బేస్డ్ కమ్యూనిటీ. ఇప్పుడు మణిపూర్లో వైలెన్స్ అయింది, దాన్ని కూడా ఏమన్నా మనం కమ్యూనల్ వైలెన్స్ అని అన్నాం అనమాట. సో ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ అది. సో కమ్యూనల్ వైలెన్స్ అక్కడ బంగ్లాదేశ్లో ఎవరి మీద చూపిస్తున్నారు? వాళ్ళు హిందూస్ మీద చూపిస్తారు. అది ఇండియా ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ కన్సర్న్ ఓవర్ ద సేఫ్టీ ఆఫ్ మెజారిటీ కమ్యూనిటీస్ ఇన్
మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ బంగ్లాదేశ్. మైనారిటీస్ అంటే ఎవరెవరు? మైనారిటీ అనే టర్మ్ ఏంటి? పాపులేషన్తో పోలిస్తే, మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్తో పోలిస్తే వీళ్ళన్న వాళ్ళు బాగా తక్కువ ఉన్నారు. హిందూస్, పార్సీస్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్స్, వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఏమవుతారు? మైనర్ కమ్యూనిటీస్ అవుతారు అనమాట. ఫాలోయింగ్ ద లించింగ్ ఆఫ్ ఏ హిందూ యూత్. లించింగ్ అంటే ఏంటి? వేసేస్తారు. ఏంటి లించింగ్ అంటే ఇంకేస్తారనమాట. వైల్ డిస్మిస్సింగ్ రిపోర్ట్స్ ఇన్ బంగ్లాదేశ్ మీడియా అబౌట్ ద థ్రెట్స్ టు బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియా లోపల వాళ్ళకి థ్రెట్ ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారంట. ట్రిగరింగ్ ఇన్సిడెంట్, ఏ హిందూ యూత్ పేరేంటి? దీపు చంద్రదాస్. పేరేంటి? దీపు చంద్రదాస్ వాజ్ లించ్డ్ ఇన్ మేమేన్ సింగ్ బంగ్లాదేశ్. అక్కడ వేస్తారనమాట. విచ్ ఇండియా డిస్క్రైబ్డ్ యాజ్ ఏ హారెండస్ యాక్ట్. ఇంత వరస్ట్ యాక్ట్ ఇంకోటి ఉండదు. ఒక మనిషి యొక్క లిబర్టీని నువ్వు డైరెక్ట్గా వెళ్ళి చంపేస్తున్నావు అంటే అక్కడ రూల్ ఆఫ్ లా అనేది లేదు. ఇండియా లాంటి కంట్రీస్ దేని మీద ఎక్కువ నమ్ముతాయి? రూల్ ఆఫ్ లా. అది లేదు ఇక్కడ. దిస్ ఇన్సిడెంట్ అక్కడ ఎమినెస్ట్ ప్రొటెస్ట్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ ఏ స్టూడెంట్ లీడర్ ఇన్ బంగ్లాదేశ్. ఎవరైతే మన షేక్ హసీనా టైంలో ఎవరైతే లీడర్ ఉన్నారో అతను చనిపోయారు. ఇండియాస్ అఫీషియల్ రెస్పాన్స్ ఏంటి? ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఎవరు? ఎస్ జయశంకర్, conveyed serious concern over attacks on minorities in Bangladesh. India urged Bangladeshi authorities to ensure protection of minorities. మనం ఏం చేస్తాం? ఫస్ట్ రిక్వెస్ట్ చేయగలం కదా వేరే కంట్రీని. అండ్ బ్రింగ్ పర్పెట్రేటర్స్ టు జస్టిస్. ఏం తీసుకుని రావాలి? జస్టిస్. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని జస్టిస్ తేండి. పొజిషన్ ఆన్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ. ఇండియా రిజెక్టెడ్ బంగ్లాదేశ్ మీడియా రిపోర్ట్స్ క్లెయిమింగ్ థ్రెట్స్ టు బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ ఇన్ ఇండియా. అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరు వస్తారు? ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇండియా నుంచి ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎలాగెళ్ళి వేరే కంట్రీకి పనిచేస్తారో, ఆ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, బంగ్లాదేశ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది ఇండియాలో ఉంటారు. వాళ్ళు ఏమంటాం మనం? డిప్లొమాట్స్ అంటే ఏమంటాం? డిప్లొమాట్స్. ఇప్పుడు మీరు ఇండియన్ ఫారెన్ సర్వీస్ లోపలికి వెళ్తానంటే యూ విల్ బికమ్ ఏ డిప్లొమాట్. సో డిప్లొమాట్స్కి ఆర్టికల్ 14 కింద ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఏంటి? ఆర్టికల్ 361. ఎవరెవరైతే ఫారెన్ డిప్లొమాట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆ కంట్రీలో తప్పు చేసినా సరే వాళ్ళకి అక్కడ శిక్షించబడదు అనమాట. ఓన్ కంట్రీలో శిక్షించబడుతుంది. దిస్ ఈజ్ ద పాలిటీ యాంగిల్. సో బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయంటే ఎవరు రిజెక్ట్ చేశారు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. సచ్ రిపోర్ట్స్ వర్ టర్మ్డ్ మిస్లీడింగ్ ప్రాపగాండా బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఇక్కడ వాళ్ళకి థ్రెట్ ఉందనుకోండి, డైరెక్ట్గా మన హిందూ యూత్ని ఇంకా చంపేస్తారు అక్కడ. సో అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఏం చెప్పింది? ఇక్కడ అలాంటివి ఏం జరగట్లేదు, ఇదంతా ఏంటి? ఒక ప్రాపగాండా. ప్రాపగాండా అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ ట్రూ బట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఏ యూఆర్ అజ్యూమింగ్ ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ ఈస్ ట్రూ అనమాట. ఏమంటారంటే అప్పట్లో దెయ్యాలు ఉండేవి, లేకపోతే ఈ ఏరియా లోపల ఇది ఉండేది అంటారు. అదేంటి? ఒక ప్రాపగాండా. ఆ ప్రాపగాండాని నిజంలో చూపిస్తాం అనమాట. తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగినా దేనికి లింక్ చేసేస్తారు? ఎంగేజ్మెంట్ విత్ బంగ్లాదేశ్. ఇండియన్ అఫీషియల్స్ రిమైన్ ఇన్ టచ్ విత్ ద బంగ్లాదేశ్ అథారిటీస్. ఎందుకంటే అక్కడ మన మైనారిటీస్ ఉన్నారు కదా. Bangladesh stated that suspects have been arrested and such incidents occur across the region. Suspects ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారంట. Protests and diplomatic followed. Protests were held outside the Bangladesh High Commission in New Delhi. ఇక్కడ ప్రొటెస్ట్లు అవుతున్నాయి. డిమాండింగ్ జస్టిస్. మన హిందూస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ యొక్క హై కమిషన్ ఇండియా లోపల ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫాలోయింగ్ టెన్షన్స్, ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్స్ ఇన్ చిట్టగాంగ్. చిట్టగాంగ్ తెలుసు కదా? చిట్టగాంగ్ మీరు ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చదువుతారు. అండ్ ద మెయిన్ సెంటర్ ఇన్ ఢాకా వర్ షట్ డౌన్ ఇండెఫినెట్లీ. ఇప్పుడు వీసాస్ ఏమి ఇవ్వడం మానేస్తారు. మైనారిటీ రైట్స్ అండ్ రీజనల్ స్టెబిలిటీ. ఇండియా రియేటెడ్ దట్ మైనారిటీ ప్రొటెక్షన్ ఈజ్ ఇంటిగ్రల్ టు బైలాటరల్ రిలేషన్స్. ఇద్దరు కరెక్ట్గా ఉండాలంటే ఏమి ఇంపార్టెంట్? పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి.